హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ ఆర్ పార్వతి 612. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. మా పాప హాస్టల్ దగ్గరికి వెళ్దామని చేస్తున్నాను. ఫస్ట్ అన్ని మసాలా కలిపిన మొత్తము అది వీడియో చేయడానికి ఎవరు లేకుండా తెలియలేదు. చికెన్ కడిగి అందులో బియ్యం అయితే కారం పసుపు తర్వాత ధనియాల పొడి గరం మసాలా పెట్టకూడదు. గరం మసాలా యాలకులు లవంగాలు సాజీరా చెక్క నిమ్మకాయలు అవన్నీ వేసి కలిపి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసి కలిపి మసాలా పెట్టాలి. పెట్టిన తర్వాత రైస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. మసాలా మీద ఒక వేసిన తర్వాత వంపే వరకు వండాలి. తర్వాత కొంచెం పెరుగుగా ఉన్నాక వంపాలి. వంపి ఇంకా మళ్ళీ పొయ్యి మీద దమ్ము కలర్ వచ్చిన ఉల్లిగడ్డ వేయాలి. తీసి అట్లా పెట్టేసి అందులో ఉల్లిగడ్డ ఎందుకంటే బాగా ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెట్టాలి. రైస్ వేసి పెట్టిన తర్వాత అది వేసిన తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసి ఫస్ట్ అది తర్వాత మసాలా కలిపి పెట్టినాం కదా, దాని మీద ఒక వరుస అన్నం వేయాలి. అన్నం వేసిన తర్వాత మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చిన ఉల్లిగడ్డ ఉంటుంది కదా, తర్వాత అది వేసేసి ఉల్లిగడ్డ తర్వాత మళ్ళీ రైస్ వేసి మళ్ళీ అన్నం వేసి మళ్ళీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర యాలకులు లవంగాలు అవన్నీ వేసిన తర్వాత వేసి కొంచెం ఆయిల్ వేసాను మీద. వేసి మళ్ళీ రైస్ కొంచెం ఉంటుంది మీద, ఆ రైస్ మళ్ళీ మొత్తం వేసి ఉల్లిగడ్డ అలా కొంచెం ఉంచి ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చింది వేసి నిమ్మకాయ పిండి కొంచెం రసం పోసిన కొంచెం ఆయిల్ వేసిన మీద, అంటే కింద అడకనయ్యాను కాబట్టి పైన వేస్తాం. తర్వాత కలర్ వేసేయాలి. కొంచెం గ్లాసులో కలిపి పోసిన, అంటే కొంచెం కలర్ రావాలి కదా బిర్యానీ కలర్. వేసేసి మూత పెట్టేయాలి. బట్ట తువాలా తీసుకొని దగ్గర బయటికి గాడుకోకుండా పెట్టి మావన్న ఒక రాయి తెచ్చినా అని చెప్తే ఎంత పెద్ద తెచ్చిండు చూడండి. రాయి ఫుల్ పెద్ద తెచ్చిండు. అది చాలా బరువు ఉందని చెప్పి మళ్ళీ తీసి వేరేది పెట్టిన. బిర్యానీ అయిపోయిందండి. చూడండి ఎలా వచ్చిందో, బాగుంది, సూపర్గా వచ్చింది అసలు బిర్యానీ. కలర్ వైజ్ కూడా కొంచెం బాగా వచ్చింది. ఇంకా తినడానికి కూర్చున్నామండి. మా విన్నగాడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. మా తమ్ముని కొడుకు బాబు. మా విన్నగానికి నేనంటే ఇష్టం, వాడు నాకంటే ఫుల్ ఇష్టం. టేస్ట్ చూసి